మీరిందాక అన్నారు. అది జ్ఞానదంతం కదా మీరన్నది? అంతేనా? విజ్డమ్ టీత్. విజ్డమ్ టీత్ అన్నారు. విజ్డమ్ టీత్ జనరల్‌గా ఇంతకుముందు మరి మా అమ్మ వాళ్ళు ఎప్పుడూ పీకిచ్చేసుకున్న సందర్భాలు నేను చూడలేదు. ఇప్పుడు చూస్తేనేమో జ్ఞానదంతం వచ్చింది. ఇది రప్చర్ అవుతుంది. గమ్‌కి ఇబ్బందవుతుంది. ముందు పళ్ళంతా వస్తోంది. లేదా క్రాస్‌గా ఉంది. డిస్టర్బ్ అవుతుంది మొత్తం. తీసేయాలి అంటున్నారు. సో, ఎందుకు తీసేస్తున్నాం? నిజంగా మరి పాత తరంలో లేనిది ఇప్పుడెందుకు తీసేస్తున్నాం? అది సేఫేనా మీ ఉద్దేశ ప్రకారం అంటే? సో, యాహ్! మీ మదర్‌కి ఎత్తుపళ్ళు ఉండుండవు. అది ఒక రీజన్. తర్వాత విజ్డమ్ టీత్ అనేది అందరికీ వస్తాయి. 18-22 ఇయర్స్ మధ్యలో విజ్డమ్ టీత్ ఎరప్ట్ అవుతాయి. హ్మ్. సో, విజ్డమ్ టీత్ ఎరప్ట్ అవ్వటానికి సర్టెన్ స్పేస్ కావాలి బోన్‌లో. సో, రాను రాను ఎవల్యూషన్‌లో ఏమవుతదంటే బోన్ సైజ్ తగ్గిపోయి టీత్ సైజ్ పెరుగుతా ఉంది. సో, ఆ ఎవల్యూషన్‌లో బోన్ సైజ్ తగ్గిపోయేసరికి విజ్డమ్ టీత్ బయటికి రావటానికి ప్లేస్ ఉండట్లేదు. సో, ఎప్పుడైతే విజ్డమ్ టీత్ బయటికి రావటానికి స్పేస్ ఉండట్లేదో దట్ కాజెస్ ప్రెషర్ ఆన్ ద అడ్జసెంట్ టూత్. సో, కొన్నిసార్లు ఏమవుతదంటే అది పక్క టూత్‌ని ప్రెషరైజ్ చేసుకుంటా బయటకు వస్తా ఉంటుంది. లేదా వెనక్కి టిల్ట్ అయ్యి వెనక బోన్‌ని ప్రెషర్ పెడతా ఉంటుంది. సో, బట్ అది బయటకి రావటానికైతే ప్లేస్ ఉండదు. కాబట్టి ఇట్ కాజెస్ ప్రాబ్లమ్స్ టు ద పేషెంట్స్. సో, జా సైజ్ చిన్నగా ఉండి టూత్ సైజ్ పెద్దగా ఉంటే విజ్డమ్ టీత్ డెఫినెట్‌గా ఇంపాక్షన్ ఉంటుంది. హ్మ్. సో, ఎనీ విజ్డమ్ టీత్ 18-22 ఇయర్స్ వరకు రాకపోతే ఇంపాక్టెడ్ 8 అని అంటాం. అంటే ఇట్ విల్ నాట్ కమ్ ఔట్. సో, విజ్డమ్ టీత్ నార్మల్‌గా ఎరప్ట్ అయిపోయి బాగా ఆర్చ్‌లో ఉంటే గనక విజ్డమ్ టీత్ తీయాల్సిన పని లేదు.